నాకు సరిపోవట్లేదు, ఈ ఎక్సైట్మెంట్ సరిపోవట్లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రియల్ అంటే మీ ప్రేమకి, రియల్ అంటే నాకు ఈ జీవితంకి, రియల్ అంటే మీ అందరికి తెలుసు. ఇంతకుముందు సార్ చెప్తుంది కదా భరత్ సార్, రియల్ అంటే అండి నార్మల్ వ్యక్తిని, రియల్ అంటే గల్లీలో తిరిగి పూలు అమ్ముకునే స్థాయి నుంచి ఈరోజు పూల బాట తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మీటింగ్. కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినారు ఈరోజు? కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం కొత్త వాళ్ళు, సగం చేయట్లేదు, పూర్తి కొత్త వాళ్ళు. వీళ్ళందరికీ ఒకసారి గ్రాండ్గా వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ టు వెస్టేజ్ ఫ్యామిలీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు వచ్చేసి సాయి రెడ్డి అనమాట. నేను ఒక చిన్న మారుమూల ప్రాంతాల్లో జన్మించినాను. రియల్ అంటే అసలు మా జీవితంలో ఇంత మంచి లైఫ్ ఉండాలనుకోలేదు. మీ అందరికీ తెలుసు నా లైఫ్ స్టోరీ అనేది. ఈ బిజినెస్ కింద ముందు నేను ఏం చేశానంటే ఒక పూల వ్యాపారం వేసుకుంటూ బిజినెస్ పార్ట్ టైంగా చేసిన. మీ అందరికీ అవకాశం ఎట్లా వస్తుందో నాకు తెలియదు. చాలామంది అవకాశాలు ఎట్లా వస్తాయంటే మీ ఫ్రెండ్ ద్వారానో, మీ నైబర్ ద్వారా, మీ కొలీగ్స్ ద్వారా, లేకపోతే మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, పైనింటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్ కావచ్చు. చేశాను ఈ తలకాయలు ఉంటే సౌత్ ఆఫ్రికా భాష అంటారు. ఎట్లా ఉన్నాక మీ దగ్గరికి అవకాశం వస్తుంది సార్. కానీ నాకు ఈ అవకాశం ఎట్లా వచ్చిందంటే ఏంటంటే పూల్ అమ్మే ప్రాసెస్లో గురుమిట్కల్ కర్ణాటకకి మీలాగా సేమ్ ఒక 50 మందికి ప్లాన్ చెప్పి చాలాసార్లు వచ్చారు వాళ్ళు. ప్లాన్ చెప్పి ఇంకా ఈ కర్ణాటకలో బిజినెస్ చేయలేము, ఇంతటితో ఎండ్ చేద్దాం, ఇది లాస్ట్ అండ్ ఫైనల్, ఇంకా మా జీవితంలో బిజినెస్ రావద్దు గురుమిట్కల్కి, ఈ కర్ణాటక అసలు ఇంకా రావద్దు అని వాళ్ళు డిసప్పాయింట్ అయ్యి బస్సులో ఎక్కి హైదరాబాద్ జర్నీ స్టార్ట్ చేశారు. బస్సులో కూర్చుని. కానీ మీరు చూడండి, నేను అదే టైంలో గంప తీసుకొని బస్సులోకి వెళ్ళిపోయినా. చివరి వరకు వెళ్ళి ఇంకొక 30 సెకండ్లో ఇంకా దిగిపోతా అనే క్రమంలో వెనకాల నుంచి సౌండ్ వచ్చింది ఏ అబ్బాయి అని చెప్పి. వెనకాల చూస్తే లేడీస్ ఎవరు లేరు, ఏమని కాదేమో ఎవరేమనుకుని ఇంకొంచెం దిగుదామని ఒక స్టెప్ దిగినా ఈ అబ్బాయి పిలిచేది నిన్ను అర్థమవుతుంది అని చెప్పి వెనకాల చూసిన. దగ్గరికి పోయినా, ఏం సార్ మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు పిలుస్తారంటే 2 మూరల మల్లెపూలు అని చెప్పాడు ఆయన. ఏం సార్ పక్కన మేడం లేదు, మీరు ఏం చేస్తారు, నీకు ఎందుకు కావాలి, నీకు పూలు కావాలా, నీకు డబ్బులు కావాలా, నాకు పూలు కావాలి సార్. సరే అని చెప్పిన మాట్లాడారు. జస్ట్ కొంచెం మన దగ్గర మాటలు ఉంటే తెలుసు కదా, ఇదే చేస్తాం ఇంకేం చేస్తాం అంటే, నేను నా జీవితంలో 20 లక్షల అప్పుల నుంచి ఉన్నా సార్, నేనేం చేయలేను, నా వల్ల ఏం కాదు, ఎందుకంటే చాలా బిజీ పర్సన్. మార్నింగ్ పొద్దున 6 గంటలకి నేను షాప్ ఓపెన్ చేస్తే నైట్ 8 o'clock క్లోజ్ చేస్తుంది. అరే నా దగ్గర మంచి అవకాశం ఉంది, చేస్తావా అంటే డబ్బులు అయితే లేవు సార్ అంటే, పెట్టుబడి లేకుండా ఒక మంచి అవకాశం ఉందని చెప్పారు. సరే సార్ దాంట్లో ముందు చెప్పండి అని చెప్పిన. షాప్ దగ్గరికి వెళ్ళాం, కూర్చున్న తర్వాత ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిండు. నాకు నచ్చింది ప్లాన్, చాలా సూపర్ ఉంది. ప్లాన్ మొత్తం నచ్చిన తర్వాత కొన్ని ప్రోడక్ట్ల గురించి చెప్పిన తర్వాత మమ్మీకి మోకాళ్ళ నొప్పులు ఉండే. సరే అని చెప్పిన. ఆయన ప్లాన్ నాకు అర్థం కాలేదు. రియల్ ఎక్కువ మటుకు నాకు చదువుకోలేదు కదా. నేను ఎంత చదువుకున్నా అనుకుంటారు, సూటు గుట్టేసుకుని బాగా వచ్చింది సార్ సార్, డబల్ డిగ్రీలు వేసి అనుకుంటారా. నేను చదువుకున్న జస్ట్ 10వ తరగతి, అది కూడా ఏదో ఫాలో తీసుకొస్తాను, ఏదో పోవాలంటే పోయినా స్కూల్కి అంతే. అదేదో చదువుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్తో పోలే. ప్రతి మండే మా దగ్గర మార్కెట్ అయితే దాంట్లో కూరగాయలు అమ్మేటోని, మండే స్కూల్ పోయటం కాదు. కానీ అక్కడ చెప్పిండు, నాకు ఆయన లోపల మంచి ఎక్సైట్మెంట్ అర్థమైంది. ఎస్ ఆర్ నో, ఐ యామ్ ఎక్సైటెడ్. ఆయన లోపల ఎక్సైట్మెంట్ అర్థమైంది. నాకు ఇంకా నమ్మికేషన్ ఏంటంటే గల్లలో డబ్బులు జేబులో నుంచి అన్ని తీసి ఆయనకు ఒక 5,000 రూపాయలు ఇచ్చిన తర్వాత ఆయన ఏం క్వశ్చన్ ఇచ్చిందంటే, అరే రెడ్డి సాబ్ రియల్ అంటే నువ్వు నాకు 5,000 ఇచ్చినావు కదా, ఒకవేళ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతే క్వశ్చనే కదా వేసిండు. అక్కడ క్వశ్చన్ వేసిండు. కానీ ఈ మధ్యకాలంలో ఒక మూవీ వచ్చి చూసిరండి, లక్కీ భాస్కర్ మూవీ అని చూసిరా. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ అని ఇప్పుడు కొట్టి నేను ఎప్పుడో కొట్టినా. నేనేమన్నా అంటే సార్ నా జీవితంలో 20 లక్షల అప్పు ఉంది, ఎంతో లాస్ అయినా, ఎన్నెన్నో కోల్పోయినా, పోతే 5,000 సార్, బాగుపడితే నా జీవితం అని చెప్పిన. ఆ మాట చేయాలంటే వ్యక్తిగా హక్ చేసుకుంటూ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన ఆయన. మాట్లాడడం, ఛాయ్ తాగినాం, ఛాయ్ చెప్పినాం, కొంచెం రిలేషన్షిప్ వడ్డ మనిషి అసలు తెలిసి ఎట్లుంటుంది అనేది, మంచి రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేసాం. రియల్ అంటే అండి ఆ రోజు నాకు అవకాశం అనేది రియల్ అంటే నాకు నిజంగా అనిపిస్తుంది. దేవుడు అనే వ్యక్తి నెత్తిన కిరీటం పెట్టుకొని కాళ్ళ గజ్జలట్టుకొని రాడు, ఒక మంచి రూపంలో వస్తాడు. ఆ మంచి రూపంలో వచ్చిన వ్యక్తి ద గ్రేట్ లీడర్ వడ్డమాల శ్రీనివాస్. రియల్ అంటే ఆయన బిలీవ్ చేసిన. రియల్ అంటే మధ్యలో చాలా జర్నీ అయింది మాది, ఎంతో జర్నీ చేసి వెళ్ళిపోయినాం. కానీ నా జీవితాన్ని మార్చిన వ్యక్తి ఈరోజు ఏంటంటే, నా జీవితంలో 365 degrees యూటర్న్ అయిందంటే బికాస్ ఆఫ్ ఓన్లీ 1 పర్సన్, శ్రీనివాస్ వడ్డమాల సార్ అండ్ శివాని మేడం. వాళ్ళకైతే నేను ఎల్లకాలం రుణపడి ఉంటాను. నాకు ఈ జన్మకైతే వాళ్ళ రుణం నేను తీర్చుకోలేను. రియల్ అంటే నా జీవితంలో నేను చాలా కష్టాలు ఉండే లీడర్స్, 20 లక్షలలో మైనస్లో ఉండే. మీకు తెలుసు, మీరు అడగవచ్చు సార్ 20 లక్షల అప్పుగానికి మీరు ఏం చేసేసారని మీరు అడగవచ్చు. నాకు వ్యవసాయం అంటే చాలా పిచ్చి అండి. కానీ మా డాడీ 2 ఎకరాల పొలంలోనే 18 బోర్వెల్ చేసిండు. ఏంటండి
2 ఎకరాల నా పొలంలోనే 18 బోర్వెల్ చేసినాం మేము, అన్ని ఫెయిల్ అయినాయి. నా జీవితంలో ప్రతిదీ ఫెయిల్యూర్. కానీ నేను ఏమంటా అంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకుండా సక్సెస్ రాదు. కానీ ప్రతిదీ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయినా, ఏ రోజు నిలబడలే. ప్రతిదీ ఫెయిల్ వచ్చింది యాక్సెప్ట్ చేసిన. అదేవిధంగా నాకు ఒక 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ళ మ్యారేజ్ చేయడం వల్ల అవన్నీ చేసే ప్రాసెస్లోనే నాకు 16-15 లక్షల అప్పుల నుంచి దానికి వడ్డీలో కట్టడం వల్ల ఈ బిజినెస్లోకి వచ్చేసరికల్లా నాకు 20 లక్షలు నేను మైనస్లో ఉన్నాను. వడ్డీ మనిషి సార్ ఎప్పుడు ఒక మాట అంటుండే, అరే నువ్వు ఎప్పుడు పూల బండి దగ్గర నేను లాగిన్ అయినా ప్రోడక్ట్ వాడుకున్నా, మళ్ళీ ఆయన ఫోన్లో కమ్యూనికేషన్ లేని కమ్యూనికేషన్ నేను ఫోన్ చేస్తాను, నేను బిజీ ఉంటాను సార్ అని చెప్పి పెట్టడం. ఎందుకంటే డే నైట్ నేను పనిచేస్తుంది, రాత్రి బౌలు పనిచేస్తుంది. అంటే పెళ్లి మంటపాలు తెలుసు కదా వేస్తారు ఇక్కడ మీ దగ్గర, పూల పందిర్లు, పెళ్లి దగ్గర పూల పందిర్లు వేసుకోండి. స్టేజ్ మీద పూలదండలు తెలుసు కదా, పూలదండలు, లేడీస్ పూల చేయడం, ఇవన్నీ అల్లేటోని నేను నైట్ డే అంతా పనిచేస్తుంది. కానీ మా ఫ్యామిలీ అంతా నిద్రపోతే కూడా నేను తెల్లవారు మొత్తం పూల దండలు, పూల మాలలు చేస్తుంది. ఎందుకంటే రెడీమేడ్ తెప్పిస్తే 200-300 దొరుకుతుంది. అదే దాంట్లో నేను 4-5-6 జతల పూలారాలు చేస్తుంది. కానీ నేను డైలీ పూల వ్యాపారంలో సీజన్ వస్తే డైలీ 20,000 సంపాదిస్తుండే. పూల వ్యాపారంలో రోజు 20,000 సంపాదిస్తుండే. కానీ 13 సంవత్సరాలు నేను పూల వ్యాపారం చేస్తే వెనక తిరిగి చూస్తే నాకు 20 లక్షల అప్పు తప్ప ఇంకేం కనిపించలేదు. నా జీవితంలో రియాలంటే నేను మొత్తం 13 సంవత్సరాలు కష్టపడితే జస్ట్ ఒక స్ప్లెండర్ బైక్ కొనగలిగినది అంతే. కానీ నా జీవితంలో రియల్ అంటే వడ్డేమని సినిమా సార్ వచ్చిన తర్వాత నా జీవితం 365 డిగ్రీస్ యూటర్న్ అయిందండి. మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈ అవకాశం అనేది మీ దగ్గరికి ఎవరి సోర్స్లో తెలియదు. ఒక బస్సులో పరిచయమైన వ్యక్తినే బిలీవ్ చేసి, ఒక పర్సన్ నేను బిలీవ్, నాకు రిలేటివ్ కాదు, ఫ్రెండ్ కాదు, అసలు మా స్టేట్ అయినా కూడా కాదు, మా ఊరు పక్కనే కాదు, బస్సులో పరిచయమైన వ్యక్తిని నేను బిలీవ్ చేసి సక్సెస్ అని అంటే మీరందరూ సక్సెస్ కావచ్చా లేదా? ఒకటే వెస్టీజ్ అనేది మీ దగ్గరికి వస్తుందంటే దాన్ని కళ్ళకద్ది తీసుకోండి. ఎందుకంటే 50 మందికి ప్లాన్ చెప్పి రిటర్న్ వెళ్ళిపోయే ప్రాసెస్లో నేను దొరికిన. మీరు చాలామంది అనుకుంటారు 10 మంది, 20 మంది, 30 మంది ప్లాన్ చెప్తారు, ఎవరు చేస్తారని చెప్పి ఇంట్లో కుష్టం లేదండి. కానీ మీరు చూడండి, అదే టైంకి గట్టిగా ఆయన అనుకున్నాడు, ఆయన ఇంకా జీవితంలో మళ్ళీ గురుంటికలు రావద్దు అని చెప్పి. కానీ ఆయన అట్లా అనుకున్నాడు కాబట్టి నన్ను దేవుడు భగవంతుడు ఆ బస్సులకి కరెక్ట్ టైంకి పంపించింది. కరెక్ట్ టైం చూడండి, ఆయన అదే బస్సులో కూర్చోవడం, నేను అదే బస్సులోకి వెళ్ళిపోవడం, 100 మంది ఉన్నారు. కానీ నన్ను ఎందుకు పంపించాలి? ఒకటే ఎక్కుతుండండి. నేను ఎప్పుడు కూడా ఆలోచించడం నా జీవితం ఇంతే ఉండేది, ఇట్లనే ఉండాలా, అసలు నా జీవితం మారదా, ఏదో ఒక గొప్ప అవకాశం రాకపోతా అని చెప్పి రోజు నేను వెయిట్ చేస్తుండే. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటారు దాన్ని. ఏమంటారండి? పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్కి అంత పవర్ ఉంటుంది. మీరు డైలీ నీ మైండ్కి ఏం ఫుడ్ పెడితే అది వస్తుంది. నా జీవితం ఇంతే, నేను చేయలేను, నా వల్ల కాదంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయలేవు. ఇదే కాదు, నా వల్ల అవుతుంది, నేను చేయగలను అంటే నువ్వు ఏదైనా చేస్తావు సార్. నువ్వు ఖచ్చితంగా నేనేమంటే మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్కి బిజినెస్ చెప్పినా నో అన్నారు, రిలేటివ్ బిజినెస్ చెప్పినా నో అన్నారు, చాలామందికి బిజినెస్ చెప్పినా నో అన్నారు. ఒకటే మంచిగా సార్ ఏమన్నాడు, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ, నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ. గురుమిట్కల్లో చాలామందికి నేను ప్లాన్ చెప్పే ప్రాసెస్లో ఎవరు బిజినెస్ లాగింగ్ కాదు. నేను చేయాలంటే పూలు అమ్ముకునే పోయే ప్రాసెస్లో చేయాలంటే చాలామంది ఏమన్నారంటే, సాయిరెడ్డికి పిచ్చి లేచింది, పిచ్చోడు అయిపోయిండు, ఈ పూల బిజినెస్ వదిలిపెట్టి సోపులు పేస్టులు అమ్ముతుండు అని మా డాడీకి బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు. కానీ మా డాడీ ఒకటే మాట అంటుండే, అందరిలాగా మా ఊరు తిరిగిపోతు కాదు, వాడు ఏం చేసినా మంచి చేస్తాడు, వాడు ఏదని చేయడు అట్లా అన్నాడు. అన్న తర్వాత ఆ నుంచి అంటే చాలా కష్టాల నుంచి వచ్చినామండి మేము. ఎందుకంటే మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. వర్షం వస్తే మేము వాటర్ ఎక్కేసాం, ఇంట్లో వాటర్ మొత్తం మీద కాడితే పడుకోనికి కూడా ప్లేస్ ఉండకపోతుండే. మా ఊర్లో ఇప్పటికి కూడా వాటర్ ప్రాబ్లం ఉండేది. నిన్న రియలైజ్ ఒకటే మనిషి సార్ మా ఊరికి వచ్చి నేను బావి చూపించిన. చిన్న ఉన్నప్పుడు ఏంటంటే పొద్దున్న లేచామంటే వాటర్ మొత్తం బావిలోకి తీసుకొచ్చి ఇంట్లో నీళ్ళు మోస్తుంది, వాటర్ మోస్తుంది. చాలా కష్టాలు ఉండే లీడర్స్. ఏంటంటే చెప్పాలనుకుంటే కొన్ని బాధ అనిపిస్తుంది, ఎమోషన్ కూడా వెళ్ళిపోతాం. అన్ని కష్టాల నుంచి ఏమంటే కష్టం వచ్చే వ్యక్తికి ఏదో అవకాశం ఉంటుంది, రెడీగా ఉంటుంది. మీ కష్టాలు వస్తుందంటే మీకు ఏదో అవకాశం వస్తుంది. ఈరోజు చాలామంది ఏమో పొద్దున్న లేస్తేనే దేవుడు నన్ను చల్లబెట్టడం మొక్కుతారు. కానీ నేను ఇప్పటికి కూడా దేవుడు ఒకటే మొక్కుకుంటా, దేవుడు నువ్వు ఎన్ని కష్టాలు ఇస్తావు, ఇంకా కష్టాలు వద్దాను నేను. కానీ ఎన్ని కష్టాలు ఇచ్చినా దానికి తట్టుకొని నిలబడి ఒక ధైర్యాన్ని అని కోరుకుంటాను. ఆ ధైర్యాన్ని నేను గెలిపిస్తాను. చాలా కష్టంగానే ఉండే. పూలు అమ్మే ప్రాసెస్లో చాలామంది తిడుతుండే, అరే గంప పట్టుకొని పోయే ప్రాసెస్లో చాలామంది అవమానిస్తుండే. కానీ తల నించుకొని పోతుండే, ఎవరు ఏమన్నా పట్టుకోకపోతుండే, ఎవరు ఏదైనా ఫోన్ అవుతుండే వడ్డేమనిసిన సరికి, ఎవరు ఏమన్నా వడ్డేమనిసిన సరికి ఫోన్ అవుతుండే. కానీ ఇట్లా పని చేయాలని నాకు ఉంది. శ్రీనివాస్ సార్ వచ్చిండు, కౌన్సిలింగ్ అన్నీ చేసి నాకు ఫుల్ మోటివేట్ అయిపోయినా పని చేయాలా. కానీ చేప చేసి సడన్లీ లక్షలలో అప్పు ఉంది,
కానీ ఇల్లు ఎట్లా గడవాలి చాలా ఆలోచించిన. ఇది కాదు అని చెప్పి గట్టిగా డిసిషన్ తీసుకున్నా. ఎందుకంటే నేను పూలు మండపూలు వేసుకుంటూ పూలు అల్లుకుంటా సూది తీసుకుని కూర్చి కళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది. మీరు చూడండి, డైలీ సూది ఇట్లా ఫోకస్ చేయడం వల్ల ఏమైందంటే కళ్ళు మొత్తం సూది వచ్చినట్టు అయిపోతుంది. మీకు తెలుసో లేదో, హైదరాబాద్లో మెహందీపట్నంలో ఒక హాస్పిటల్ ఉంటుంది, సరోజిని హాస్పిటల్ అని చెప్పి, కళ్ళ స్పెషల్ అది. 3 నెలలు నేను బెడ్ రెస్ట్లో ఉన్న లీడర్స్. 3 నెలలు బెడ్ రెస్ట్లో ఉంటే అప్పుల వాళ్ళ ఇంటికి వచ్చిపోయేది, జీరో ఇన్కమ్, షాప్ బంధు. ఒకసారి మీరు ఆలోచించండి, కష్టపడే వ్యక్తి ఒకవేళ డబ్బులు సంపాదించకుండా వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఈరోజు చాలామంది అనుకుంటారు మా ఆయన జాబ్ చేస్తుండు, మాకు డబ్బులు ఉన్నాయని చెప్పి. ఏదైనా జరగడానికి ఒక చిన్న విషయం ఏదైనా జరిగితే ఫ్యామిలీ పరిస్థితి ఏంది? 3 నెలలు నేను బెడ్ రెస్ట్లో ఉంటే ఇన్కమ్ జీరో, మొత్తం అప్పులకి వడ్డీలు కట్టలేని పరిస్థితి. కానీ ఆ రోజు డిసిషన్ స్ట్రాంగ్ తీసుకున్న. షాప్ దగ్గర ఒక అబ్బాయిని పిలిపించి పెట్టేసిన. షాప్ దగ్గర ఒక అబ్బాయిని పెట్టేసిన. వానికి 2 months వరకు అట్లా నేర్పించిన కూర్చొని. ఇంక ఏదేమన్నావు అని, ఇది నా లైఫ్ కాదు, ఇది లంచ్. పూల షాప్ అనేది నాకు లంచ్, దాన్ని బంద్ చేయదు అని షాప్ దగ్గర ప్లాన్ పెట్టేసిన. రోజు షాప్ తెచ్చేటోని, షాప్ దగ్గర ప్లాన్ పెట్టేటోని, ప్లాన్కి వెళ్ళిపోయాను. ఎక్కడ ప్లాన్లోకి వెళ్ళినా కూడా చాలామంది తిడుతుండే, ఇట్లాంటివన్నీ మస్తు. కర్ణాటకలో బిజినెస్ చేయాలంటే చాలా కష్టం. కొన్ని సందర్భాల్లో శ్రీనివాస్ సార్ ఒకటే మాట అన్నాడు, అరే బాబు కర్ణాటకలో బిజినెస్ చేయలేము, ముళ్ళె మూట చదువుకొని హైదరాబాద్ వస్తే నేను నీకు హెల్ప్ చేస్తా, ఇంకా నేను హెల్ప్ చేయలేను అని చెప్పిండు. నేనేం చేసిన, కొన్ని రోజులు అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చి కొన్ని ప్లాన్లకి స్టార్ట్ చేసిన. ప్లాన్ చెప్పడానికి రాదు నాకు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు చదవడం రాదు, రాయడం రాదు, మాట్లాడడం కూడా రాదు. ప్లాన్ పెట్టినప్పుడు సార్ వచ్చిండు, చాలాసార్లు వచ్చిండు, ప్లాన్ చెప్పిండు. కానీ ఆయనకి ఏమనిపించింది తెలియదు, ఎప్పుడు చూసినా నేనే ప్లాన్కి వెళ్ళాలా, మరి మనోడు ఎప్పుడు పని చేస్తాడని చెప్పి ఫిక్స్ అయింది ఆయన. ఒక దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు హైదరాబాద్కి వెళ్ళినా ఒక 20 మందిని కూర్చోబెట్టిన. ఒక ఇంట్లో 20 మందిని కూర్చోబెట్టిన. ప్లాన్ నాకు చెప్పడానికి అసలు రాదు. నలుగురితో మాట్లాడాలంటే మొహమాటం. ఎందుకంటే నా జీవితంలో నేను ఎప్పుడు ఏ ఫంక్షన్లకు పోలే, ఎక్కడ పోలే, ఎవరితో మాట్లాడలేదు. స్కూలు ఇల్లు, పొలం ఇక్కడే. ఎవరైనా ఉంటాడు, ఎవరితో మాట్లాడడం కాదు, ఏ ఫంక్షన్లకు పోయడం కాదు. కానీ ఒక 20 మందిని కూర్చోబెట్టినా, తెలుసు ప్లాన్ ప్రాసెస్ తెలుసు, అంతా తెలుసు, కానీ మొహమాటం ఎక్కువ ఉండేది. 20 మందిని కూర్చోబెట్టినా, సార్కి ఫోన్ చేసిన, సార్ ఇక్కడ ఒక ప్లాన్ ఉంది, రానంటే రెడీ అయినా వస్తున్నా అని చెప్పిండు. సార్ నేను వెయిట్ చేస్తున్నా, ఇక్కడ ఉంటే ఈ సిగ్నల్ దగ్గర ఉంటాడు, ఆ సిగ్నల్ దగ్గర ఉంటాడు. వాళ్ళేమో చాలా సేపు నుంచి వెయిట్ చేస్తారు. లాస్ట్ వీక్ ఫోన్ కొడతా, ఫోన్ స్విచ్ ఆఫ్. ఒక డైమెన్షన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. స్విచ్ ఆఫ్ చేయగానే నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, నాకు టెన్షన్ అయిపోయింది. ఇప్పుడు ప్లాన్ ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలి? వచ్చినా రాకుండా సచ్చినట్టు మనమే చెప్పాలి. ఎసాను. కానీ నాకు వచ్చినట్టు రానట్టు తడబడుతూ చెమటలు కారుతున్నాయి. ప్లాన్ చెప్పిన, ప్లాన్ మొత్తం అయిపోయింది. అదే హైదరాబాద్లో ఈరోజు ఇప్పటికీ నా ఆర్గనైజేషన్లో పెద్ద యూస్ టీమ్ అయింది. నేను ప్లాన్ చెప్పినప్పుడు 15 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు, కానీ 5-6 మంది లాగిన్ అయ్యారు. ఆధార్కి ఈరోజు క్రౌడ్లు, యూనివర్సిటీలు ఉన్నారు. ప్లాన్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసిండు. నాకు అప్పుడు మస్తు కోపం వచ్చింది. అరే కర్ణాటక నుంచి వచ్చిన ప్లాన్ పెట్టమని పెట్టిన, ఇక ఫోన్ ఇతర చూపిస్తామండి, ఫోన్ చేయండి, పని చెప్తాను ఇవి ఫుల్ ఫైర్ మీద ఉన్నా. కానీ ఫోన్ చెప్పి ఏ డైమండ్ ప్లాన్ ఎట్లా అయిపోయింది అన్నాడు. సూపర్ అయింది సార్ అని చెప్పిన, ఇదే ప్లాన్ ఇదే కంటిన్యూ అన్నాడు. ఆ రోజు డిసిషన్ తీసుకున్న లీడర్స్ స్టిల్ డ్యూసిటీ ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఏ అప్లైని ఏ ప్లాన్కు వాడుకోలేదు. ప్లాన్ మొత్తం బీభత్సంగా చెప్పడం, రోజుకు 15 నుంచి 20 ప్లాన్లు చెప్పినాను నేను. ఎంతమంది చెప్తారు ఇక్కడ? 2 వీలర్ వేసుకొని నేను ప్లాన్లకు పోయేటోని, ప్రొడక్ట్ మోసేటోని. 2 వీలర్ వేసుకొని రోజు 300 నుంచి 400 కిలోమీటర్లు తిరిగిన. 2 వీలర్ మీద తిరుగుతారా? కర్ణాటకలో బిజినెస్ లేదు కాదు అన్నాడు, కానీ కర్ణాటకలో నిలబడి డీసీగా నిలబడ్డా. సక్సెస్ ఇది. నేను ఎప్పుడన్నా మాట చెప్తా, మంచి పూలు ఎవరైనా అమ్ముతారు, కానీ వాడిపోయిన పూలు అమ్మడమే బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. వేసాను. అరే బిజినెస్ ఉన్నది ఎవరైనా చేస్తారు, బిజినెస్ ఉన్న దగ్గర ఎవరైనా చేస్తారు, కానీ లేని దగ్గర చేసి చూపించాలి. కానీ ఆ రోజు నా లైఫ్ జర్నీ అట్లా స్టార్ట్ అయిందండి. చాలామంది నో అన్నారు, అవమానించారు. కానీ స్టార్టర్ అయిపోయిన తర్వాత కారు తీసుకున్నా, చాలామంది అవమానించారు. కానీ ఊర్లోకి వెళ్తుంటే నా కారు వేసుకొని, గదుల్స్ పెట్టుకొని, డీజే సాంగ్స్ పెట్టుకొని, నా ఇష్టం, నా కారు నా ఇష్టం. సార్ గల్లీలో పూలమ్ముకునే పర్సన్ 18 లక్షల వర్త్ పెద్ద కారు తీసుకొని ఊర్లో మెల్ల పోతుంటే సాంగ్స్ పెట్టుకొని, ఇప్పుడు ఎవరు తలదించుకోవాలి? అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని, అవమానించబడ్డ వాళ్ళ విగ్రహాలే ట్యాంక్ పాయింట్ పైన ఉన్నాయి. మిమ్మల్ని అవమానించాలి, మీరు కూడా అవమానానికి గురి కావాలి, విమర్శలు కావాలి, అన్ని ఆ నవ్వులే పూలబాట కావాలి. చాలా మంది నవ్వురు, కానీ ఈరోజు సైలెంట్కి పూలబాట వేస్తారా లేదా? మీకు కూడా ఏమైనా ప్రాబ్లంలు వస్తున్నాయంటే సక్సెస్ వెయిట్ చేస్తుంది.
రియల్ అంటే ఒక వ్యక్తి, ఒక స్టోరీ నాకు నిన్న రీసెంట్లీ ఏంటంటే ఒక వ్యక్తి ఏంటంటే విపచ్చంగా కష్టపడుతుంది. చాలా మందికి తెలియదు, చాలా మంది ఏంటంటే కష్టపడుతూ సక్సెస్ రాదు. కానీ ఒకటి చెక్ చేసుకోండి, మీరు ఎంత కష్టపడి ఒకటే మాట చెప్తున్నా, మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ఒక దైవంతో సమానం. ఎసాను మనల్ని కనిపెంచిన తల్లిదండ్రులే ఒక దైవంతో సమానం. అది మీరు ఎట్లా చూస్తారో తెలియదు. నాకు ఒకటే ఉన్న మైండ్లో ఏం పని చేసినా మా మమ్మీ డాడీని వదిలిపెట్టి పోవద్దు. ఈరోజు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, పూనా, ముంబై, బెంగళూరు, డబ్బు వెనకాల పడ్డారు, పేరెంట్స్ మర్చిపోయారు. ఎసాను కానీ ఈరోజు సాయిరెడ్డి అనే పర్సన్ పేరెంట్స్ దగ్గర ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తూ నెలకి ఒక 4-5 లక్షలు సంపాదిస్తుండు. పేరెంట్స్ మళ్ళీ మంచి చూసుకుంటా. ఎందుకు సక్సెస్ రాదు కొంతమందికి మీరు చెక్ చేసుకోండి. కొన్ని మిస్టేక్స్ మన దగ్గర ఉంటాయి. కర్మఫలం స్టోరీ శ్రీనివాస చెప్పాడు, మీకు తెలుసు, చాలా గోగ్రౌండ్ లెజర్లో విన్నాం. ఒక చిన్న స్టోరీ ఏంటంటే ఒక వ్యక్తి బిభత్సంగా కష్టపడుతుండు. ఆయన జీవితంలో ఎంత కష్టపడనందుకు లేదు, చాలా కష్టపడుతుండు. కానీ ఎంత కష్టపడే సక్సెస్ అనేది వస్తలేదు. ఎన్ని రోజులు కష్టపడే సక్సెస్ వస్తలేదు అని చెప్పి ఏం చేసినట్టే ఒక మహాన్ గురువు దగ్గర వెళ్ళిండు. ఆయన ఒక గురుజీ దగ్గర వెళ్ళి కూర్చుంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన అడిగిండు, నేను ఎంత కష్టపడ్డా నా జీవితంలో సక్సెస్ వస్తలేదు సార్, ఏమైందంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నీ జీవితంలో కష్టపడుతున్నావు రైటే, కానీ నీ సక్సెస్ ఏమైందంటే వస్తుంది, కానీ ఆయన పేరెంట్స్ చూసుకోలేకుంటాడు. కానీ నీ సక్సెస్ మొత్తం వచ్చి మీ మమ్మీ డాడీ దగ్గర ఉంది. ఎప్పుడైతే పేరెంట్స్ మంచిగా చూస్తావో ఆ సక్సెస్ నీ దగ్గరికి వస్తుందని చెప్తాడు ఆయన. అందుకే ప్రతిదీ చెక్ చేసుకోవాలి. మనం ఒక ఏదో అప్లై చెప్పారు గుడ్డిగా పనిచేసుకోవాలి కాదు, మన వెనకాల ఉన్నది కూడా అన్నీ చెక్ చేసుకోవాలి. పేరెంట్స్ ఫస్ట్ తల్లిదండ్రిని మంచిగా చూసుకుంటేనే నీకు సక్సెస్ వస్తుంది. రియల్ ఏంటంటే మా పేరెంట్స్కి ఈరోజు మంచిగా నేను ఒక మంచి గిఫ్ట్స్ ఇస్తున్నా వాళ్ళకి. ఎందుకంటే ఒకప్పుడు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోతుండే, ఇప్పటికి మమ్మీ పోతుంది. కానీ శ్రీనివాసాన్ని మొన్న తీసుకెళ్ళిన పొలం దగ్గర నేర్ బై ఇదే బిజినెస్ నుంచి పొలంలో నేను రీసెంట్లీ ఒక బోర్వెల్ వేసాను. అది ఇప్పటికి వదలలేదు. రీసెంట్లీ బిజినెస్లో నుంచి 18 బోర్లు అయినాయి. నేను 19వ బోర్ వేసిన. ఇంతకుముందు జాలీచాలు చూపించిన, చాలా మందిని చూపించిన, కానీ ఓన్గా వెళ్ళినా ఇక్కడ బోర్ అని చెప్పిన, మొన్న బోర్ వేసిన, ఫుల్ వాటర్ పడి చాలా హ్యాపీ. కానీ ఈరోజు రియాలంటే దాని మినిమం పొలానికి ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇదే బిజినెస్ నుంచి ఒక సపోర్ట్ తోటి పెట్టిన. అంటే మా మమ్మీ డాడీకి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి ఒక గిఫ్ట్ ఇచ్చిన. ఈరోజు డైలీ ఒక 5-6 మంది కూలి వాళ్ళు తెలుసు కదా, పని చేసే వాళ్ళు వెళ్తారు, మమ్మీ జస్ట్ పోయి చెట్టు కింద కూర్చుంటుంది. బాగుందా లేదా? షాప్ దగ్గర కూడా ఒక అబ్బాయిని పెట్టిన, డాడీ గల్ల మీద కూర్చుంటాడు. బాగుందా లేదా? వాళ్ళు ఫుల్ ఎంజాయ్, వాళ్ళు చేస్తారు, నా ఎంజాయ్ నేను చేస్తున్నా. 20 లక్షలు ఇదే బిజినెస్ నుంచి 20 లక్షలు అప్పటి నేను క్లియర్ చేసుకున్నా. ఇదే బిజినెస్ నుంచి ఒక 25 లక్షలు ల్యాండ్ తీసుకున్నా. త్రూ వెస్టేజ్ ఇదే బిజినెస్ నుంచి నా డ్రీమ్ హౌస్ కట్టబోతున్నా. గుర్బెట్కల్లో 2.5 కోట్ల నుంచి 3 కోట్లు పెట్టి పెద్ద దుడ్డేసి కట్టబోతున్నా. మీరు ఒకటి ఆలోచించండి, ఒక సాధారణమైన వ్యక్తిని నేను. నా దగ్గర ఏముందండి? సింపుల్ కదా, మీకున్న 2 కాళ్ళే నాకున్నాయి, మీకున్న 2 చేతులే నాకున్నాయి. ఎస్ఆర్నో ప్రపంచంలో పంచభూతాలు అందరికీ ఈక్వల్. ఎస్ఆర్నో ఈ వెస్టేజ్ కూడా అందరికీ ఈక్వలే. ఎస్ఆర్నో నువ్వు ఎట్లా చూసినట్లా 50 మంది నో అన్నారు, నేను ఎస్ అన్నా. ఎస్ఆర్నో మీరు చాలా మంది ప్లాన్ చెప్పడానికి వెళ్తారు. శ్రీనివాస్ సార్ వచ్చి ఒకవేళ బస్సులో కూర్చొని ఈయన పూలు అమ్ముతాడు, ఈయనకెందుకు అనుకునేంటే ఒక్కసారి నా జీవితం కలుసుకోండి ఎట్లుంటుంది. బిఫోర్ వెస్టేజ్ నేను ఊహించుకుంటే భయం అవుతుంది. కానీ ఈరోజు రియల్ అంటే అండి, మా పిల్లలని స్కూల్కి దింపాలంటే 18 లక్షల కార్ వేసుకొని సీట్కి కూర్చుంటారు, సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటే పిల్లల్ని స్కూల్కి వదులుతా. బాగుందా లేదా? కానీ ఇదే బిజినెస్ నుంచి ఈరోజు నేను చదువుకోలేదు, కానీ మా పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి నేను మా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ చేసిన. బాగుందా లేదా? అదే నేనేమంటా అంటే, నీ జీవితంలో నువ్వు ఎన్నో కష్టాలు పడుతున్నావు, జీవితాంతా కష్టపడతావు, కానీ కష్టాలు ఎండాకాలం ఉండవు. ఎస్ఆర్నో నేనేమంటున్నా, వెస్టేజ్ అనేది 2 నుంచి 3 సంవత్సరాలు నువ్వు గట్టిగా కష్టపడితే నీ సక్సెస్ వచ్చి నీ కాళ్ళ దగ్గర పడుతుంది. మాకేమైనా ఊరికి వచ్చిన సక్సెస్ మేము బిజినెస్ చెప్పగానే అందరూ వచ్చి లాగిన్ అయ్యారా? నేనేమంటున్నా అంటే, ఈ బిజినెస్లో నువ్వు ఎవరైతే నేను లాగిన్ చేసారు కదా, నీకన్నా గంట ముందు లాగిన్ అయిన వ్యక్తి కూడా నీకు అప్లైన్. ఎస్ఆర్నో అప్లైన్ లైక్ ఏ గాడ్. ఏంటంటే నా ఫోన్లో ఉంటే మై గాడ్ అని ఉంటుంది. నా జీవితంలో వడ్డెమ్మన్ సార్ మించిన దైవం నాకు భూమిలో లేదండి. నాకు దైవం ఎక్కువ ఉంటుంది. నేను పూజలు వేస్తుంటా, దైవభక్తుని ఎక్కువ. మీకు తెలుసు, నేను శివమాల కూడా వేస్తాను. నేను 300 కిలోమీటర్లు పాదయాత్ర వేస్తాను. కర్ణాటక నుంచి శ్రీశైలంకి పాదయాత్ర నడుచుకుంటూ వెళ్ళిపోతాను. నాకు దైవం అంటే చాలా ఇష్టం. కానీ ఎంత నేను నమ్మిన దేవుని కంటే నేను ఎక్కువ నమ్మేదే శ్రీనివాస్ వడ్డెమ్మన్ సార్. ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి రియల్ అంటే నాకు ఏ రోజు వచ్చి నాకు కనిపించలేదు. ఎస్ఆర్నో నా జీవితంలో రియల్ అంటే అసలు నా వడ్డెమ్మన్ చూసరికి నా జన్మలో కూడా రుణపడి ఉంటాం. నేను ఒకటే చెప్తా, మీకు ఒకవేళ మీకు అప్లైన్ ఏదైనా చెప్పిండు అంటే అది తూచి తప్పకుండా ఫాలో అవ్వండి. చాలామంది అంటారు, చాలామందిని చూస్తుంటా నేను, ఒక 20,000, 30,000, 40,000, 50,000 రాగానే కొమ్ములు వస్తుంటాయి.
కానీ ఏ రోజు నేను లాగిన్ అయినప్పుడు ఎట్లున్నానో ఈరోజు డీసీడ్ అయిన తర్వాత ఆయన ఏజ్ ఇట్లా గీత దాటను, ఇట్లా గీత వేసింటే గీత దాటను. ఆయన ఎక్కడైనా పిలిస్తే నేను ఇట్లా వాలిపోతా. ఏ పని ఏ రోజు కూడా మీటింగ్ ఉందంటే ఏదో రీజన్ చెప్పను. మీకు తెలుసు రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు. నేను ఇక్కడ ప్లాన్లో ఉన్నా, ఊరికి వెళ్ళిపోయారు మా పిల్లలు, ఊరికి వెళ్ళిపోయారు, మేడం ఊర్లో ఉంది, మా చిన్నవాడు ఊర్లో ఉంటాడు. ఊర్లో అశ్విన్ ఇంట్లో ఉంది, వాడు బయట ఆడుకుంటుంటే ఒక కుక్క వచ్చి కొరికింది వాడిని రియల్గా కొరికితే మొత్తం కండ ఇక్కపోయింది. మొత్తం మూతి నుంచి మొత్తం ఒక 11-15 కుట్లు పడ్డాయి వానికి. ఆ కుట్లు వేసినప్పుడు కూడా మనోడు ఎప్పుడు కూడా నేను ఏడవడం చూడలే, నా జీవితంలో ఎప్పుడు ఏడవలే. వాడిని ఎత్తుకొని హాస్పిటల్కి వస్తే అశ్విని సారి మొత్తం తడిచిపోయింది రక్తంతో. హాస్పిటల్లో వాళ్ళు కుట్లేస్తుండే, నేను ఏడుస్తామని చెప్పి వాడు ఏడవకుండా కుట్లేసుకున్నవాడు చిన్నోడు. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉంటాడు. ఎందుకు ఆ మ్యాటర్ చెప్తున్నానంటే మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో తెలియదు మీటింగ్కి. ఆ నెక్స్ట్ డేనే హైదరాబాద్లో ఈసీఐ కన్వెన్షన్లో పెద్ద మీటింగ్ ఉంది. బీభత్సంగా జనాన్ని ప్రమోట్ చేసిన, కానీ మీటింగ్ పోతారు అందరూ, కానీ నా మనసు అంతా అక్కడ ఉంటుంది. మనోని హాస్పిటల్లో పెట్టి కూడా నేను మీటింగ్ వచ్చి అటెండ్ అయినా. అది కమిట్మెంట్. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా నేను ఏ రోజు మీటింగ్ మిస్ చేయలేదు. మీరు చూసారు చాలా మీటింగ్లలో, నేను ఢిల్లీలో ఉంటే మీటింగ్ పోతా, చెన్నైలో ఉంటే మీటింగ్ పోతా, బెంగళూరు ఉంటే మీటింగ్ పోతా, 700 మీటింగ్ పోతా. ఒక ప్లాన్ ఉంటే 300 కానీ 500 కిలోమీటర్ దూరం కూడా పోతా. కమిట్మెంట్, మాట ఇస్తే మాటను ఉండాలి, తలను ఉండాలి. ఈరోజు మీకు నమ్ముతారో లేదో, నా జీవితంలో గుర్మిడికల్లో బిజినెస్ చాలామంది చెప్పిన ఇన్లే, కానీ నాట్ ఓన్లీ కర్ణాటక, నా బిజినెస్ అనేది ఈరోజు 5 నుంచి 6 స్టేట్లలో బిజినెస్ ఉంది. నో కర్ణాటక. ఈరోజు రియల్ అంటే కరీంనగర్లో బిజినెస్ ఉంది, వరంగల్లో ఉంది, ప్రతి దగ్గర తమిళనాడు ఉంది, బెంగళూరు ఉంది, ఏపీ ఉంది, మహారాష్ట్ర ఉంది, గుజరాత్లో ఉంది. రీసెంట్లీ దుబాయ్లో కూడా బిజినెస్ చేస్తున్నా. దుబాయ్, యుఎస్ఏ, అమెరికా, అక్కడంతా బిజినెస్ వెళ్ళిపోయింది. ఒకటే చెప్తున్నా, అప్లైన్ అనే వ్యక్తి చేయి గట్టిగా పట్టుకుంటే నీ జీవితంలో 1,00,000 మంది ఓని నీ డౌన్ అయింది. కానీ అప్లైన్ అనే ఒక వ్యక్తి ఉంటే 1,00,000 మంది కదా 1,00,00,000 మంది సృష్టిస్తాడు ఆయన. అందుకే అప్లైన్ లైక్ ఏ గాడ్. అప్లైన్. నా జీవితంలో నేను ఏం చేసినా కూడా ఆఖరికి ఇట్లా తుమ్మొచ్చి కూడా శ్రీనివాసరికి ఫోన్ చేసి సార్ తుమ్మన్నా వద్దని అడుగుతుంది. అంత బ్లైండ్గా నేను సబ్మిషన్లో ఉన్నాను. ఎంతోమంది నాకు ఏమో చెప్తారు, కానీ ఏ రోజు కూడా మా రిలేషన్షిప్లో బ్రేక్ కాలేదు. అందుకే చెప్తున్నా, నా జీవితం మొత్తం రియల్ అంటే దారపోషణ అవడంగా వడ్డమని శ్రీనివాసని నేను రుణం తీర్చుకోలేను. మీ అందరికీ ఒకటే చెప్తున్నాండి, సాయి రెడ్డి అనే వ్యక్తి గల్లీలో పూలు అమ్ముకునే వ్యక్తి. ఎసార్ నువ్వు గల్లీలో పూలు అమ్ముకునే స్థాయి నుంచి ఢిల్లీ వరకు పేరు తెలుసా లేదు? ఈరోజు సక్సెస్ఫుల్ ఫోటో వచ్చిందా లేదా? స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకోండి. నా వల్ల అయినంటే మీ వల్ల అవుతుంది. నేను చేసే పనులు ఏంటి? రెగ్యులర్గా శ్రీనివాసాలు చెప్తుంటే ప్లాన్ చేయి. రోజుకు 15 నుంచి 20 ప్లాన్లు చెప్పినా. 2 వీలర్లో నేను కాటన్లు పెట్టుకుని కట్టుకుపోయి ఇల్లు కాటన్లు వచ్చిన. నేను బిజినెస్ చేసేటప్పుడు గుర్మెట్కల్లో స్టోర్స్ లేవు, ఉన్నాయండి? స్టోర్స్ లేవు, కానీ అప్లైన్ 200 కిలోమీటర్ దూరం. స్టోర్స్ లేవు, అప్లైన్ లేరు, మీటింగ్లు లేవు. నేను మీటింగ్ చేసే గుర్మెట్కల్లో వడ్డమని శ్రీనివాసరావు వస్తారంటే చాలామంది ఫోన్ చేస్తుండే, కానీ ఎవరు రాకపోతుండే. సార్ పిలుస్తుండే చాలామంది వస్తారని చెప్పి 5 మంది 10 మందితో మీటింగ్ స్టార్ట్ చేసిన, కానీ అలుపు పెరిగని ప్రయాణం చేసిన. కానీ ఏ రోజు వచ్చినా రాకున్నా, ఎవరు వచ్చినా పోయినా కన్సిస్టెన్సీగా వర్క్ చేసి వెళ్ళిపోయినా. కానీ ఈరోజు వడ్డమని శ్రీనివాసరావు పోస్ట్ చేస్తే ఈ గోదావరి కానీ ఎట్లా కూర్చున్నారో కర్ణాటకలో ఇలా కూర్చుంటారు. సక్సెస్ స్టార్ట్ అయితే లేదా? ఒకటే చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఏం చేస్తారు, పండుగలు ఉంటే బిజినెస్ బంద్ చేస్తారు, లేదా మ్యారేజ్ ఉంటే బిజినెస్ బంద్ చేస్తారు. మీరు నమ్మరు, రీసెంట్లీ మా సిస్టర్ మ్యారేజ్ అయింది, కానీ నాకు కోర్సులో మీటింగ్ ఉంది. మ్యారేజ్ పోవాలా, సిస్టర్ పెళ్ళికి పోవాలా, మీటింగ్ పోవాలా? దేనికి ప్రయాణిస్తారు? చాలామంది అయితే మ్యారేజ్కి వెళ్తారు, కానీ నేను మీటింగ్ చేసుకొని పెళ్ళి అంతా అయిపోయిన తర్వాత 4 గంటలకు నేను పెళ్ళికి పోయినా. అది కమిట్మెంట్. ఏ రోజు కూడా ఏ రోజు సాకులు చెప్పండి, ఎక్కడన్నా ఉండని మీటింగ్ అంటే నాకు అదొక పిచ్చి. ఏదైనా మీటింగ్ ఉందంటే ఏదైనా వదిలిపెట్టిపోతాను. ప్లాన్ ఉందనుకోండి, ఏదైనా ఫస్ట్ ప్లాన్ తర్వాత చాలామంది ఫస్ట్ ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తారు. నువ్వు ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అవుతావా? నువ్వు వెస్టేజ్ మీద ఫోకస్ చేస్తే సక్సెస్ అవుతావా? కొంతమంది నెగిటివ్ మాట్లాడుతుంటారు పొద్దున్నే. నా జీవితంలో లాగిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనివాసరావు వస్తాడు సేమ్ అడగండి, ఏ రోజు నేను నెగిటివ్ మాట్లాడను, నెగిటివ్ వినను, పట్టించుకోను అసలు. ఫస్ట్ ఎవరు ఏదైనా చేయండి, మీరు నమ్ముతారో నమ్మరో, నేను యూసీడీ ఉన్నా, యూసీడీ కంప్లీట్ చేసుకున్నాను. నాకు నియర్ బై నా చెక్ 1,80,000 1,90,000 ఉంది. కానీ చాలామందికి ఉంటుంది కదా, ఓ సాయి రెడ్డి సార్ చాలా సక్సెస్ అవుతుండో, మేము చేయడం వల్ల ఆయన సక్సెస్ అవుతుండే, చల్ మీరు బంద్ చేయరా అని చెప్పి, మీరు బంద్ చేయదు, వెస్టర్న్ బాగాలేదు, మన వేరే కంపెనీలకు పోయమని చెప్పి. నాకు వచ్చే 4 లెగ్గులు లక్షలలో పీ వస్తున్నాయి లీడర్స్. 4 లెగ్గులు పోయి ముక్కు పుడకల బిజినెస్ అంట, SHPL అంట, రకరకాల కంపెనీలకు వెళ్ళిపోయారు. ఉన్న టీం అంతా పోయింది. అసలు ఆ టీం లేదు. 2 లక్షల చెక్కు కాస్త 20,000కి వచ్చింది, 10,000 20,000. ఇప్పుడు బిజినెస్ చేయాలా బంద్ చేయాలా?
నా ప్లేస్లో ఉంటే మీరు చేస్తారా బంద్ చేస్తారా? శ్రీనివాస్ డెమాన్సార్ ఇంటికి వచ్చిన, సరే ఏంది నా పరిస్థితి అంటే ఈ ఓని ఇంకా 4 లెగ్గులే అన్నాడు. ఆ రోజు ఆయన 4 లెగ్గులు ఏమన్నాడు, కానీ ఈరోజు 64 లెగ్గులు వేసిన. ఎన్ని లెగ్గులు? 4 లెగ్గులు, కానీ 60 లెగ్గులు వేసిన. 60 లెగ్గులలో పనిచేస్తున్నాడు. నా డ్రీమ్ ఏంటి, పోయేటోడు పోతాడు, వాని దళిద్రం తలపైన దళిద్రం తాండవిస్తుంది, నేనేం చేస్తాను? వాని తలపైన దళిద్రం తాండవిస్తుంది, వాని డ్రీమ్ స్ట్రాంగ్ లేవు. నీ గోల్ ఏంది, నీ లక్ష్యం ఏంది, ఫస్ట్ నీ లైఫ్ స్టైల్ ఎట్లుండాలి? ఎసాను నీ పిల్లల కోసం నువ్వేం చేస్తున్నావు, నీ పేరెంట్స్ కోసం ఏం చేస్తున్నావు? నేను చెప్తున్నా, నీ డబ్బు లేకుంటే నువ్వు కట్టుకున్న భార్య కూడా నీకు సపోర్ట్ చేయదు, నీకు వాల్యూ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్తారా? చెక్ చేయండి ఒకసారి. మీరు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళందరూ ఉంటే అడగండి, ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి ఒక్క రోజన్నా మీకు ఏం కావాలో అడిగిరండి, నీకేం కావాలో అడిగింది ఇప్పిస్తాను అడిగిరా? కానీ ఈరోజు రియల్ అంటే ఒకప్పుడు అశ్విని బంగారం మొత్తం అమ్మేసిన. ఆమె చెప్తుండే ఎప్పుడు బంగారం ఉపయోగం చెప్పి గొడవ పడుతుండే, నీవే 60 కిలోల బంగారమే, నీకు బంగారం ఎందుకు అంటుండే, కవర్ చేస్తుండే మన కవరింగ్ చేసేది వస్తుంది కదా, కవర్ చేస్తుండే. కానీ అశ్విన్ ఎప్పుడు బాధపడుతుండే. ఈ 4 గోడల మధ్యలో యాక్చువల్ మరి లవ్ మ్యారేజ్ అండి. ఈ నాకు తీసుకొచ్చి వాడేసిన వాడు ఒక పండగలు తెలియదు, పబ్బలు తెలియదు. మేము రియల్ అంటే పండగలు వేసేవాళ్ళం కాదు. ఎందుకంటే ప్రతి పండగ వచ్చినా పూల వ్యాపారం ఉంటుంది సార్. ఏ పండుగ రోజైనా పూలు అమ్ముకోవాలి, ఇంకా అదే బిజీలో ఉంటుండే. ఈ జీవితానికి మొత్తం 4 గోడల మధ్యలో వాడేసినాం, నాకు ఈ లైఫ్ వద్దు అదుగుదని ఎప్పుడు తిడుతుండే. పెళ్ళి చేసుకున్నప్పటి నుంచి ఈ వెస్టేజ్ రాజకీయం వచ్చేంత వరకు ఎప్పుడు గొడవలు పడుతుండే. అంటే గొడవలు అంటే ఎప్పుడు ఇదే ఉంటుండే, తిట్టుకునేది ఇదే, హ్యాపీగా ఎప్పుడు లేదు. ఇదే కష్టపడు, అప్పులు కట్టుడు, జీవితం మొత్తం ఇదే అయిపోయింది. ఆమె చెప్తుండే, అరే మనకంటూ ఒకరోజు అవకాశం వస్తుందిరా, వెయిట్ చేయంటుండే, నీ బొందు వస్తుంది అంటుండే. నేను అసలు వస్తుందా, ఏది వస్తుంది చల్లుకో అంటుండే, ఎప్పుడు తిడుతుండే, కసురుకుంటుండే. నేను ఎప్పుడు అరే ఒక రోజు వస్తుంది, చాలా పైకి తీసుకెళ్తారా, ఆగు, ఎందుకంటే చేసావు ఈ జన్మకైతే నువ్వు తీసుకోపో బావా, అసలు ఇంకా నాకు నమ్మకం పోయింది అంటుండే. నేను ఎప్పుడెప్పుడు చాలా పైకి తీసుకెళ్తానే, నువ్వు ఉండని చెప్తాడు, ఎప్పుడు లేకపోతుండే. కానీ వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత ఒక మంచి అవకాశం వచ్చింది. శ్రీనివాస్ సార్ ఫోన్ చేశాడు, అరే రెడీ ఉండండి, మీ ఇద్దరు కపుల్స్, ఇద్దరం బిజినెస్ స్టార్ట్ చేసాము, మీ ఇద్దరు కపుల్స్ రెడీ ఉండండి, ఢిల్లీకి పోవాలి మనం. అంటే సార్ ట్రైన్ జర్నీ కదా సార్, 3-4 రోజులు పోవాలి, పిల్లలు ఉన్నారు సార్. అంటే నువ్వు మానవ, నీ మైండ్ డాన్ ఉంటుందా, మనం పోయి ఫ్లైట్ అన్నాడు ఆయన, ఫుల్ హ్యాపీ అయినా. అరే ఫ్లైట్ అవ్వాలంటని చెప్పి అశ్విన్ చెప్పినా ఆమె నమ్మలే. కానీ ఆమెను తీసుకొని రెడీ చేసి షాపింగ్ అది చేయించిన, బ్యాగ్స్ వదులుకొని హైదరాబాద్ వచ్చి ఫ్లైట్లో పోతున్నాం లీడర్స్. రియల్ అంటే అది ఎప్పుడు మర్చిపోలేదు నేను. శ్రీనివాస్ డెమాన్సార్ శివన్ మేడం అట్లా కూర్చున్నాం, మీ ఇద్దరం అట్లా కూర్చున్నాం. రియల్ అంటే ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కినాం, అది ఎట్లుంటుంది ఫీలింగ్ తెలుసు కదా. ఫస్ట్ టైం ఎక్కినాం, ఫ్లైట్లో కూర్చున్న తర్వాత అశ్విన్ చేయి ఇట్లా గట్టిగా పట్టుకుంది, బెదురుతుంది అనమాట, గట్టిగా పట్టుకుంది, కూర్చున్నాం. మొత్తం ఫ్లైట్ ల్యాండ్ అయి పైన పోతుంటే క్యాజువల్గా మాట్లాడుతున్నాం. అన్నీ మాట్లాడేటప్పుడు అశ్విన్ అంటుంది, ఏమంటుంది తెలుసా అండి, కొంచెం ఆశ్చర్యంగా అంటుంది, బావా రియల్ అంటే నువ్వు ఎప్పుడు చెప్తుండే బావా పైకి తీసుకొస్తావు అంటే ఎంత పైకి తీసుకొస్తావు అని చెప్పి అనుకోలేదని చెప్పి ఆమె అంటుంది. రియల్ ఏంటండి, మిమ్మల్ని మీరు నమ్మండి, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఎప్పుడే కానీ నెగిటివ్ మాట్లాడద్దు. ఆమె ఎంత తిట్టని చెప్తుండే మనకు ఒక రోజు వస్తుంది, ఆమె ఎంత తిట్టని చెప్తుండే మనకు నాకు తెలిసే మన వెస్టేజ్ వస్తాను కలగనన్నా. కానీ పాజిటివ్నెస్కి అంత పవర్ ఉంది. బీ పాజిటివ్, ఎప్పుడు పాజిటివ్ మాట్లాడండి. ఈరోజు రియల్ అంటే అశ్విని ఏదైనా అడిగింది అంటే, రీసెంట్లీ ఎఫ్ఆర్యూ ముంగట క్రెడిట్ కార్డు ఇచ్చేసిన 3 లక్షలు గీగింది. ఆమెకి ఏం కావాలని కొనుక్కో, ఫోన్ కావాలన్నది 50,000 ఫోన్ ఇప్పించిన. ఆమెకి ఏదన్నా ఇది నచ్చి ఏదైనా కావాలంటే ఇప్పించేస్తా. పిల్లలు కూడా అంతే, ఏదైనా మా ఓన్ బర్త్డే అప్పుడు నేను ఎప్పుడు ఏ బర్త్డే రోజు నేను వాళ్ళ సెలబ్రేషన్ చేయలేదు. మా ఓడి ఏడుస్తుండే, ప్లాన్లలో ఉంటుండే కదా, డాడీ నువ్వు వస్తే కేక్ కట్ చేస్తా లేకుండా అని చెప్పి ఏడ్చుకుంటే తోడుచుకుంటే ప్లాన్ చెప్పిన, ఒక ఫీల్తో అడిగితే ఇట్లా ఏడ్చుకుంటే ప్లాన్ చెప్పిన. కానీ నా డ్రీమ్ ఏంటంటే, ఒకప్పుడు పిల్లల బర్త్డేని సెలబ్రేషన్ చేయలేదు. నా డ్రీమ్ ఏంటి, అరే ఎప్పుడు ఇది గిన్నె బర్త్డే చేస్తే ఎట్లా, ఐఫిల్ టవర్ మీద కేక్ కట్ చేస్తే ఎట్లుంటుంది, నా డ్రీమ్ అది. అక్కడ కేక్ కట్ చేయాలి, బాగుంటుంది లేదా. కానీ మా చిన్న పిల్లోడు ఇట్లా అడ్డు పెడతాడు, ఏదైనా కావాలంటే ఇప్పిస్తాం. రీసెంట్గా వాడి బర్త్డే అయితే 20,000 పెట్టి వాడు ఆడుకోనికే కారు ఇప్పించిన, 20,000 పెట్టి. నా లైఫ్ చూడండి, రియల్ అంటే 2.5 బిస్కెట్లు ప్యాకెట్లు తిని స్కూల్కి వెళ్తుండే. కానీ ఈరోజు సింగిల్ చెక్కులో 2 లక్షల ఫోన్ వాడటం లేదా, 16 లక్షల కారు వాడుతున్నా. నా జీవితంలో డ్రీమ్ హౌస్ సర్చ్ చేస్తున్నా. సింగిల్లో జస్ట్ కట్టుకుని చేతి కట్టుకున్న వాచ్ 50,000. లగ్జరీ లైఫ్ వచ్చినామా లేదా. అరే ఒకవేళ నేను కూడా నా వల్ల కాదు అన్నింటే, మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ జీవితం టూవీలర్ మీద నడుస్తుంది. కానీ మీ అందరికీ ఈ వీడియో ముఖాన్ని రికార్డింగ్ అవుతుంది, చెప్తున్నా, మీ అందరికీ శపథం చేస్తున్నా, జనవరి 1 సాయిరెడ్డి అనే వ్యక్తి ఇంటి ముంగల మర్సిడీస్ బెంజ్ ఆపుతా, మర్సిడీస్ బెంజ్ చేస్తా. ఇది డ్రీమ్ అంటే మీరు ఎట్లా పెట్టుకుంటారో తెలియదండి. మా ఇంట్లో డ్రీమ్ చాట్ పెట్టు అని చెప్పి శ్రీనివాస్ సార్ చెప్తే పెట్టి ఇట్లా పెట్టేటోని పిల్లలు చెప్తుండే, పెట్టేటోని చెప్తుండే, అది నువ్వు ఊక చెప్తారు ఎట్లా చెప్తారు అని చెప్పి బ్యాలెన్స్ చెప్పి ఒక ఫ్లెక్సిబిలిటీ వేసి వచ్చిన.
ఫ్లెక్సీ తెచ్చి గోడలకి ఇంట్లో ఒకటి బెడ్రూమ్ లో అతికించిన కంపెనీ పీకులు పెట్ల చెప్తారు. దాని మీద పెట్టి డేట్ వేసిన 2025లో డివిజన్ అని చెప్పిన కంప్లీట్ అయిపోయింది. 2026లో డ్రీమ్ హౌస్ అనుకున్న అయిపోతుంది. 2026లో బెంచ్ పెట్టుకున్న అయిపోతుంది. రియల్ అంటే లీడర్స్ మీరు నమ్మరు, నాకు గల్లీ పూలమ్ముకునే సాయం నుంచి ఈరోజు అందరు చెప్తారు కదా ఫారెన్ ట్రిప్స్ అని చెప్పి. నా జీవితంలో ఏదైనా రూపాయి ఖర్చు చేయకుండా ఉన్నా అంటే క్రూజ్ ట్రిప్ దుబాయ్. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వారం రోజులు ఎంజాయ్ చేసినాం. భూమిన పుట్టి అట్లా పుట్టాలనిపించింది నాకు కూడా. మన జీవితంలో ఏముందండి, పుట్టిన మనిషి గిట్టక తప్పదు. ఎసాను పుట్టిన మనిషి ప్రతి ఒక్కటి వస్తాడు. ఎసాను ఇప్పుడు ఒక గోడక మేకు ఉంది కదా, ఆ మేక్ వీకండి ఏమవుతుంది, ఈజీగా గుర్తుపడతాం వాడు మేక్ కొట్టిన అని చెప్పి. అదే ఆఫ్టర్ ఒక మేకే గుర్తు పెడుతుంది గోడకు. కానీ మంచిగా పుట్టినావు, నువ్వేమిస్తున్నావు భూమి మీద, మంచిగా మానవ జన్మ ఎత్తినావు, ఏం సాధిస్తున్నావు, నీకేముంది గుర్తింపు ఉందా, ఏమైనా గుర్తింపు ఉందండి? నేను ఎప్పుడు చెప్తుంటా, జీవితం అనేది ఈరోజు మాత్రం శాస్త్రం కాదు. ఈరోజు, ఈ గంట, ఈ నిమిషం, ఈ సెకండు మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడు ఇచ్చిన వరం. నవ్వుతూ నవ్విస్తూ ఫన్గా బిజినెస్ చేస్తున్నామా లేదా? చాలా మంది ఏమంటారంటే, ఇంతకుముందు సార్ చెప్పింది కదా, ఈ బిజినెస్ చాలా అసలు మా మామలు మా తాతలు చేసి వదిలిపెట్టారని చెప్పి. అప్పుడు ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు సార్. అప్పుడున్న టెక్నాలజీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఒకప్పుడు అగ్గి తీయాలంటే రాయి తీసుకుని తీసేవాళ్ళు. ఎసార్ను తలకెలుపుతారు మళ్ళీ. ఎసార్ను అగ్గి తీయాలంటే రాళ్ళు తీసుకొని పెట్టేవాళ్ళు. దాని తర్వాత ఏమొచ్చింది, మ్యాచెస్ వచ్చింది. దాని తర్వాత లైట్ వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది, ఆటోమేటిక్ వచ్చింది. ఇప్పటికైనా నీ జీవితం మారుతుందిరా బాబు అంటే ఇంకా రాయి తీసుకొని అగ్గి తిడతాను, నీ కర్మ పెట్టుకో. అరే వెస్టేజ్ వచ్చింది, ఇప్పుడు నీ దగ్గర మంచి అవకాశం వచ్చింది, టెక్నాలజీ మారింది, డబ్బులు సంపాదించే అవకాశం నీ చేతిలో ఉందంటే ఇన్ని చూసి అంటాడు. చూసే వ్యక్తి ఎప్పుడు బిజినెస్లో సక్సెస్ కాడు. ఎసార్నో చూసే వ్యక్తి సక్సెస్ అవుతాడా, చేసే వ్యక్తి సక్సెస్ అవుతాడా? మేమందరం కష్టపడకుండా సక్సెస్ అయినామా, కష్టపడి సక్సెస్ అయినామా? కానీ ఒకప్పుడు కష్టపడిన తర్వాత ఈరోజు రియల్ అంటే ఆ ఫీల్ వేరుంది. రియల్ అంటే వారం రోజుల నుంచి బెంచ్ నడుతుంటే ఆ ఫీలింగ్ స్వర్గంలో ఉన్నట్టుంది. మాకు బెంచ్లో ఉన్నట్లేదు. మీ అందరికి మరి బెంచ్లు కావాలా? డిసిషన్ తీసుకుంటారా? ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఈ హాల్కు వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు ఎన్ని రోజుల నుంచి ఈ హాల్లో మీటింగ్ చేస్తారో నాకు తెలీదు. ఈ హాల్కి వచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. వచ్చిపోయే వ్యక్తులు సక్సెస్ గారు ఎవరైతే 2 సంవత్సరాలు కమిట్మెంట్తో హాల్కి కంటిన్యూ వస్తారో వాళ్ళ దగ్గరికి సక్సెస్ వద్దన్నా వచ్చి కాళ్ళ దగ్గర పడుతుంది. మీరు చేయాల్సిన పని ఏంటి, కంటిన్యూగా మీటింగ్ రావాలి. ఒకటి. సెకండ్ వన్ ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే తోలుకొచ్చారో ఆ అప్లైన్ దగ్గర ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఆయన చేయి గట్టిగా మీరే పట్టుకోవాలి. ఒకవేళ అప్లైన్ మీకు చేయి పట్టుకుంటే వదిలిపెట్టవచ్చు. మీరు ఆయన చేయి గట్టిగా పట్టుకోవాలి. రోజు మేము చేసిన పని లేదంటే ఒక 15 నుంచి 20 ప్లాన్లు. అది ఎక్కడ చెప్తామో తెలియదు, బీభత్సంగా ప్లాన్లు చెప్పినాం. ప్లాన్లో వర్షాలు కురిపించినాం. ఏం చేసినాం, ప్లాన్లో వర్షాలు కురిపించినాం. అందుకే ఈరోజు నాట్ ఓన్లీ కర్ణాటక అండి, ప్రపంచంలో రియల్ అన్ని సైడ్ నా బిజినెస్ ఉంది. 2000 రియల్ అంటే నా ఆర్గనైజేషన్లో కొన్ని 100 మంది జీవితాలు మార్చాలి, చాలా మందిని కర్ణాటకలో డివిజన్ చేయాలి. నేను లగ్జర్ లైఫ్ కాదు, నన్ను నమ్ముకొచ్చిన వాళ్ళ జీవితాలు మొత్తం మార్చాలని చెప్పి ఒక చేయికి కంకణం కట్టుకొని కాళ్ళ గజ్జలు అడుకొని తిరలాడుతున్నాం. మరి మీరు తిరలాడాలా? మీకు మాలని సక్సెస్ కావాలా? ఎక్సైట్మెంట్ అనిపిస్తలేదు నాకు. మీకు మాలని సక్సెస్ కావాలా? ఆర్ యూ రెడీ? థ్యాంక్ యూ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు హోస్ట్. సూపర్ సూపర్ చాలా ఫైర్ సో ఫర్ స్పీచ్ విన్నాకండి. సో రియల్ గా సో థ్యాంక్ యూ సార్. రెడ్డి సార్, సో మా గోదావరికి ఆల్మోస్ట్ 500 కిలోమీటర్ల దూరం నుంచి సో ఎస్పెషల్ గా భరత్ సార్ టీం కోసం సార్ రావడం జరిగింది. సో ఒకసారి సార్ కి బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్. ఓకే, సో నెక్స్ట్ సో ఎవరి కోసం అయితే మనం ఈ మీటింగ్ చేస్తున్నామో చూద్దామా. హీరో ఆఫ్ ది డే. ఓకే, సో మై అప్లైన్, మై మెంటర్, మై హీరో, గురువులకే